ఒకరోజు రామ్ అనే వ్యక్తి తన జీవితం గురించి ఇలా బాధపడుతున్నాడు. రోజు నేను మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నా. ఎర్లీగా లేవటానికి అలారం పెట్టి కూడా దాన్ని స్టాప్ చేసి మళ్ళీ నిద్రపోతున్నాను. నాకు చాలా గోల్స్ ఉన్నాయి, కానీ మొబైల్ అడిక్షన్ వల్ల నాకు అవేవి గుర్తుండట్లేదు. వర్క్ చేయటం లేదా మొబైల్ చూడడం, ఇంతే. నేను ఇలానే ఉంటే ఎప్పటికీ సక్సెస్ అవ్వలేను అని నాకు బాగా అర్థమవుతుంది. కానీ నేను చేంజ్ అవ్వాలి, డిసిప్లైన్ గా ఉండాలి. కానీ ఎలా? అప్పుడే రామ్ కి తన చిన్నప్పటి నుండి తనని ఎంతగానో మోటివేట్ చేసిన వ్యక్తి, తన టీచర్ గుర్తొచ్చారు. తన ప్రశ్నలకి సమాధానం అతని దగ్గర ఉంటుందని రామ్ కి బాగా తెలుసు. అందుకే వెంటనే తన ఫేవరెట్ టీచర్ ని కలుస్తాడు. తను ఏం ఆలోచిస్తున్నాడో అంతా వివరంగా అతనితో చెప్పి, నేను యూజ్లెస్ ని, ఎన్నో ఇయర్స్ గా నేను ఎలా ఉండాలో మీరు చెప్పినప్పటికీ వాటిని నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అర్థమయ్యేసరికి డిసిప్లైన్ గా ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదు అంటాడు. టీచర్ ఇదంతా విన్నాక రామ్ తో ఇలా అంటాడు, రామ్, ముందు నీ గురించి నువ్వు అలా అనుకోవటం మానేసి, మారాలన్న ఆలోచన నీ సక్సెస్ కి మొదటి మెట్టు. అందుకే నువ్వు డిసిప్లిన్ గా ఉండాలంటే ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో, అలాగే మంచి మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలో, ఎలా కష్టపడాలో, వాటన్నింటి కోసం నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. మీరు కూడా రామ్ లా ఫీల్ అయితే వెల్కమ్ టు హౌ టు బి డిసిప్లైన్ బుక్ సమ్మరీ. రామ్ కి తన టీచర్ ఏం చెప్పాడో తెలుసుకునే ముందు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యాలా మీ వంతు సాయంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రామ్ దగ్గరలో ఉన్న పార్క్ కి వెళ్తూ ఇలా అనుకుంటాడు, ఈ రోజు నాతో టీచర్ ఏం చెప్తారో చూడాలి, నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అనుకుంటూ వెళ్తాడు. ఆల్రెడీ రామ్ కోసం వెయిట్ చేస్తున్న టీచర్ ని చూసి, నేను లేట్ గా వచ్చానా అంటాడు. ఇట్స్ ఓకే, నువ్వు ఇంకా డిసిప్లైన్ గురించి పూర్తిగా నేర్చుకోలేదు కదా, పర్లేదు కూర్చో అంటాడు. రామ్ ఎక్కడో గిల్ట్గా ఫీల్ అవుతూ బెంచ్ పై కూర్చుంటాడు. రామ్ ని తన టీచర్ ఇలా అడుగుతాడు, రామ్, డిసిప్లైన్ అన్న పదం వినగానే నీకేమనిపిస్తుంది? దానికి రామ్, ఆ వర్డ్ అంటేనే చిరాకు వస్తుంది, ఏదో పనిష్మెంట్ లా ఉంటుంది, ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటుంది. ఎందుకు అలా అనిపిస్తుందో చెప్పగలవా? దానికి రామ్, ఎందుకన్న రీజన్ ఎగ్జాక్ట్ గా చెప్పలేను. నేను డిసిప్లైన్ గా ఉందామనుకున్న ప్రతిసారి ఏదో బర్డెన్ లా ఉంటుంది, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అంత ఎఫర్ట్స్ పెట్టక కూడా నా జీవితం మారటానికి చాలా టైం పడుతుంది. దాన్ని నేను ఎప్పటికీ రీచ్ అవ్వలేను. రోజు ఒకేలా ఉండాలి. అందుకే డిసిప్లైన్ గా ఉండాలన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు. ఒకవేళ డిసిప్లైన్ గా ఉండటానికి ట్రై చేసినా కేవలం 3 లేదా 4 రోజుల్లోనే వదిలేస్తాను. అది ఇంకా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటుంది. అందుకే నేను ఇలా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాను అంటాడు. ఇది విన్నాక, సరే ఇది చెప్పు, నువ్వు ఏదైనా టాస్క్ ని ముందే ఫినిష్ చేస్తావా లేదా డెడ్ లైన్ వరకు వెయిట్ చేస్తావా అంటాడు. నో, నేను ఎప్పుడూ అలా చేయను. టైం ఉందంటే మొబైల్ తోనో ఫ్రెండ్స్ తోనో ఎలాగోలా ఆ టైం వేస్ట్ చేసేస్తాను. లాస్ట్ మినిట్ లోనే వర్క్ చేస్తాను అంటాడు. లాస్ట్ మినిట్ లో అంటే ఎలా వర్క్ చేస్తావు? నీ వర్క్ మొత్తాన్ని అంత తక్కువ టైంలో ఫినిష్ చేయగలుగుతున్నావా? ఖచ్చితంగా. ఎందుకంటే నైట్ అంతా లేచి ఉంటాను, నన్నెవరూ డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటాను, మొబైల్ ఆఫ్ లో ఉంచుతాను, దేని వల్ల డిస్ట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడతాను, నా మైండ్ ని అంత స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేసి ఉంచుతాను అంటాడు. ఓకే, లాస్ట్ మినిట్ లో నీ బ్రెయిన్ ని ఎలా యూజ్ చేస్తున్నావో అలానే యూజ్ చేసి నీ టాస్క్ ని ముందే ఫినిష్ చేయొచ్చుగా. లేదు సార్, ఎందుకో టైం ఉందంటే పని స్టార్ట్ చేయబుద్ధి కాదు. సరే, ఈ ఒక్కవి నేను చెప్పింది చేయి. ముందు నీ గోల్ ఏంటో సెట్ చేసుకో. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే నువ్వు దాన్ని రీచ్ అవ్వలేవు. నెక్స్ట్, నీకు ఏ టాస్క్ ఉన్నా అది డిలే చేయకుండా ఆ పనిని ముందే ఫినిష్ చెయ్యాలని లేదు అనిపించిన ప్రతిసారి కౌంట్ డౌన్ టేక్ యాక్షన్ అనే మెథడ్ ని ఫాలో అవ్వు అంటాడు. అంటే ఏంటి? కౌంట్ డౌన్ యాక్షన్ అంటే 10 నుండి 0 వరకు రివర్స్ లో నెంబర్స్ ని కౌంట్ చేయి. ఐస్ క్లోజ్ చేసుకొని గట్టిగా అయినా లేక మనసులో అయినా చెప్పుకో. వెంటనే నీ బ్రెయిన్ ఆ టాస్క్ ని చేయడానికి ప్రిపేర్ అవుతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ పని చేసినా పాజిటివ్ యాటిట్యూడ్ తో స్టార్ట్ చేయి. ఇలా ఈ వారం అంతా చేసి నా దగ్గరికి రా, నెక్స్ట్ వీక్ ఇక్కడే కలుద్దాం అంటాడు. రామ్ సరే అని వెళ్ళిపోతూ ఉండగా తన టీచర్ రామ్ ని పిలిచి ఇలా అంటాడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, డిసిప్లైన్ డెస్టినేషన్ కాదు, అదొక ప్రాసెస్. మనం మనుషులం, ఎప్పటికీ ఒక విషయాన్ని పూర్తిగా నేర్చుకోలేం. తప్పులు చేస్తాం, నేర్చుకుంటాం. కొన్ని విషయాల్లో త్వరగా మార్పు కనిపిస్తే ఇంకొన్ని విషయాల్లో టైం పడుతుంది. కానీ నువ్వు నీ డిసిప్లైన్ అనే జర్నీని ఎంత స్ట్రాంగ్ గా ఫాలో అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. రామ్ అంతా విని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ వారం అంతా తన టీచర్ చెప్పింది చేయటానికి ట్రై చేస్తాడు. కానీ ఒక్కోసారి మళ్ళీ పాత హ్యాబిట్స్ లోనే పనుల్ని స్కిప్ చేయటం, టైం వేస్ట్ చేయటం చేస్తుంటాడు. కానీ ఒకరోజు తనతో తను ఇలా స్ట్రాంగ్ గా చెప్పుకుంటాడు, నేను ఇక్కడే ఈ ఫస్ట్ స్టెప్ లోనే ఫెయిల్ అయిపోతే నా జర్నీ ఇక్కడితో అంతం చేస్తున్నట్టే, నేను అలా ఎప్పటికీ జరగనివ్వకూడదు అని అనుకుంటూ స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తాడు. ఆ వారం తర్వాత రామ్ తన టీచర్ ని కలుస్తాడు. టీచర్ రామ్ ని చూసి,
ఏంటి రామ్, ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కాస్త హ్యాపీగా ఉన్నావేంటి అని అడుగుతాడు. దానికి రామ్, అవును, మీరు చెప్పింది చేయటం వల్ల గత వారం నేను కొన్ని పాజిటివ్స్ ని చూశాను అంటాడు. టీచర్ అవేంటో చెప్తావా అని అడుగుతాడు. నేను టైం టు టైం వర్క్ చేయటం వల్ల ముందు నాలో యాంగ్జైటీ తగ్గిపోయింది. అలాగే డిసిప్లిన్ అంటే సఫరింగ్, ఫ్రస్ట్రేషన్ అని ఫీల్ అయ్యాను, కానీ అది నిజం కాదని తెలుసుకున్నాను అంటాడు. అవునా, ఈ విషయాన్ని ఎలా రియలైజ్ అయ్యావు? ఎలా అంటే డిసిప్లిన్ నిజానికి నన్ను కష్టపడుతుంది అనుకున్నాను, కానీ ప్రతిదీ నేను టైం టు టైం ఫినిష్ చేయటం వల్ల నా దగ్గర చాలా టైం మిగిలింది. ఆ టైం ని నా గోల్స్ కోసం ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకున్నాను. నేను టాస్క్ ఫినిష్ చేసే ప్రతిసారి ఆ విషయం నాలో హ్యాపీనెస్ ని పెంచింది. ఏదో ఒక వీడియో గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. ఎలా అయితే గేమ్ లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ని రీచ్ అవ్వే కొద్దీ హ్యాపీనెస్ వస్తుందో, అలానే నేను ఒక్కొక్క టాస్క్ ని ఫినిష్ చేసే కొద్దీ నాలో హ్యాపీనెస్ పెరుగుతూ వచ్చింది. అలా ఒక్కో డెడ్ లైన్ ని రీచ్ అవటం వల్ల నాకు ఆఫీస్ లో రెస్పెక్ట్ పెరిగింది. అదే విధంగా డెడ్ లైన్ అంటే భయం పోయింది కూడా. ఈ విషయాలన్నీ నాకు చాలా హ్యాపీనెస్ నిచ్చాయి, కానీ ఎక్కడో నేను ఇంకా చాలా విషయాల్లో ఇబ్బంది పడుతున్నాను అనిపిస్తుంది అంటాడు. దానికి టీచర్ ఎలా అని అడుగుతాడు. నాకు ఏది ప్లాన్డ్ గా అనిపించట్లేదు. అయితే నా టాస్క్ ని కంప్లీట్ గా సీరియస్ గా తీసుకొని ఓవర్ టైం వర్క్ చేస్తున్నాను, లేదా ఒక్కోసారి అసలు టాస్క్ ని స్టార్ట్ కూడా చేయట్లేదు, ఏదో మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుందా అంటాడు. దానికి టీచర్, బ్యాలెన్స్, నీలో బ్యాలెన్స్ మిస్ అవుతుంది. సరే, ఇకపై నీ పెద్ద పెద్ద టాస్కుల్ని చిన్న చిన్న టాస్కుల్లా పార్టీషన్స్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డైలీ ఎక్సర్సైజ్ చేయటం స్టార్ట్ చేస్తే ముందు 5 minutes తో స్టార్ట్ చేయి. నెక్స్ట్ 10, 20, 30 ఇలా టైం ని ఇంక్రీజ్ చేస్తూ ఉండు. అలాగే ప్రతి టాస్క్ ని స్లాట్స్ గా డివైడ్ చేయి. ఏ టైంలో ఏ టాస్క్ ని అయితే అలాట్ చేసుకున్నావో ఆ టైంలో అదే టాస్క్ చేయి. ఇలా చేయటం వల్ల ఏ పనినైనా ఎక్కువ తక్కువ చేయకుండా ఉంటావు. అప్పుడే టైం ని ఈక్వల్ గా మేనేజ్ చేయగలుగుతావు అంటాడు. సరే, ఇంకో విషయం చెప్పు, నువ్వు నీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నావా అని అడుగుతాడు. లేదు, ఈ మధ్య మానేశాను, ఎందుకంటే నేను నా లైఫ్ పై ఫోకస్ చేస్తున్నాను కదా అంటాడు. టీచర్ దానికి, చూడు రామ్, డిసిప్లిన్ అంటే కేవలం నీ గోల్స్, చదువు లేదా వర్క్ లేదా టాస్క్ని ఫినిష్ చేయటమే కాదు, నీకు కావలసిన వాళ్ళతో కూడా టైం ని స్పెండ్ చేయాలి. రొటీన్ అంటే నీకు బోర్ కొట్టేలా ఉండకుండా చూసుకో అంటాడు. రామ్ తన ఇంటికి వెళ్ళాక తన కోసం ఒక రొటీన్ చార్ట్ ని క్రియేట్ చేసుకుంటాడు. కానీ ఆ చార్ట్ ని ప్రిపేర్ చేస్తుండగా తన టీచర్ చెప్పిన మాటలు గుర్తు రావటంతో, రొటీన్ అంటే లైఫ్ బోర్ కొట్టేలా ఉండకూడదు, అంటే ఇందులో నాకు నచ్చిన విషయాల్ని, అలాగే బ్రేక్ టైం, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం కూడా స్లాట్స్ ని యాడ్ చేసుకుంటాను అనుకున్నాడు. రామ్ ఫస్ట్ డే మార్నింగ్ 6 o'clock కి ఎక్సర్సైజ్ చేయాలి, కానీ ఇనీషియల్ గా తన బాడీ తనకి ఏ మాత్రం సహకరించలేదు. కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాడు. రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు నేను ఈ రొటీన్ ఫాలో అవటం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించేవాడు. ఒక్కోసారి ఈ హ్యాబిట్స్ ని ఫాలో అవ్వలేక రామ్ మధ్యలోనే వదిలేద్దాం అనుకునేవాడు. కానీ కష్టంగా ఉన్నా అలానే ఆ రొటీన్ ని ఫాలో అవటం స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా తన టీచర్ చెప్పినట్టుగా తన లైఫ్ లో పెద్ద పెద్ద మార్పులు కాకపోయినా చిన్న చిన్న మార్పుల్ని గమనించాడు. స్పెషల్ గా తను ఏ పని చేసినా దానిపై ఫోకస్ పెరగటాన్ని గమనించాడు. ఎందుకంటే తను నెక్స్ట్ ఏం చేయాలి, అలాగే ఈ టాస్క్ ఎంత టైం చేయాలి అంత క్లియర్ గా తనకు తెలుసు. అంత ప్లాన్డ్ గా ఉండటం వల్ల తనలో స్ట్రెస్ లేదు. ప్రతి టాస్క్ కి సరైన స్లాట్ ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ తగ్గింది. ఒక పని చేస్తూ నెక్స్ట్ ఏ పని చేయాలి అన్న ఆలోచన లేదు. ప్రశాంతంగా అన్ని టాస్క్లు ఫినిష్ చేస్తూ ఉండటం వల్ల రామ్ కి అది చాలా మోటివేషన్ ఇచ్చింది. ఇలా ఉండగా ఒక రోజు రామ్ ఫ్రెండ్ కాల్ చేసి మూవీకి వస్తున్నావా అని అడుగుతాడు. రామ్ వెంటనే తన టైం టేబుల్ ని తీసి చూస్తాడు. తను చదువుకునే స్లాట్ లో మూవీకి వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటాడు. తన సర్ కి కాల్ చేసి అడుగుతాడు. రామ్ తో తన టీచర్ ఇలా అంటాడు. రామ్, డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ కాదు, బ్యాలెన్సింగ్ అని నీకు ముందే చెప్పాను. నీ గోల్స్ రీచ్ అవ్వాలంటే అర్థం నీ లైఫ్ లో హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ ని వదిలేయాలని కాదు అని చెప్తాడు. రామ్ ఇది విన్నాక మూవీకి వెళ్దామని డిసైడ్ అవుతాడు. కానీ రామ్ కి ఇంకో డౌట్ వచ్చింది. మా టీచర్ చెప్పారు కదా అని ఒక్కోసారి ఈ రూల్ ని నేను మిస్యూజ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయాలి అన్నారు కదా అని ప్రతిసారి ఇదే రీజన్ ని చెప్పుకొని ఎక్కువ ఎంజాయ్ చేస్తానేమో అనుకున్నాడు. అప్పుడే తన డైలీ చార్ట్ ని తీసి తన రొటీన్ లో కేవలం ఒక్క రోజులో కొన్ని గంటలు మాత్రమే ఫ్రీ టైం కి స్లాట్ ని యాడ్ చేశాడు. ఆ స్లాట్ లోనే తన మూవీస్, షాపింగ్,
టీవీ లేదా ఇంకేదైనా నచ్చిన పని చేసేవాడు. రామ్ తన ఫ్రెండ్స్ తో పాటు మూవీ చూసొచ్చాక తన బ్రెయిన్ ఇంకా యాక్టివ్ గా పనిచేయటాన్ని రామ్ గమనించాడు. ఇన్నాళ్ళు ఎక్కడో డైలీ రొటీన్ వల్ల స్ట్రెస్ గా బర్డెన్ గా ఫీల్ అవుతున్న తను ఒక్కసారిగా రిలాక్స్డ్ గా అండ్ మోర్ ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యాడు. రామ్ లో వచ్చిన మార్పులు తను చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకేముంది, దీన్నే స్ట్రాంగ్ గా నేను ఫాలో అయిపోతే సరిపోతుంది, ఇదే డిసిప్లైన్, ఇంకా మా టీచర్ ని పదే పదే డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు అనుకున్నాడు. ఇలానే కొన్ని మంత్స్ గడిచాయి. రామ్ ఇంకా తన రొటీన్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రామ్ ఆఫీస్ నుండి వచ్చాక చాలా టైర్డ్ గా ఉందని అలా పడుకున్నాడు. తనకేం చేయాలో తెలియక కాసేపే కదా మొబైల్ చూద్దాం అనుకున్నాడు. కానీ తెలియకుండానే గంటలు గడిచిపోయాయి. ఆ రోజు రామ్ నిద్రపోలేదు. లేట్ గా లేచాడు. వర్కౌట్ స్కిప్ చేశాడు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాడు. వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ పెరిగిపోయింది. మళ్ళీ రామ్ కి తెలియకుండానే ఓల్డ్ సైకిల్ లోకి వెళ్ళిపోయాడు. తన టీచర్ తో మాట్లాడాలన్న విషయం కూడా ఈసారి రామ్ కి గుర్తు రాలేదు. ఆఫీస్ నుండి రావటం, మొబైల్ చూడడం, లేట్ గా పడుకోవటం, ఇదే కంటిన్యూ అవుతూ ఉండగా ఒక రోజు రామ్ తన కోసం రాసుకున్న డైలీ రొటీన్ చార్ట్ తన కళ్ళ ముందు కనిపించింది. అది చూశాక తను వెంటనే కాన్షియస్ లోకి వచ్చి తన టీచర్ కి కాల్ చేశాడు. తన టీచర్ ఏం జరిగింది అని అడుగుతాడు. కొన్ని నెలల వరకు అంతా బాగానే ఉంది, నాలో చాలా మంచి మార్పులు వచ్చాయి, కానీ గత కొన్ని రోజులుగా నేను మళ్ళీ పాత రొటీన్ కి వెళ్ళిపోయాను అని బాధపడతాడు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు రామ్. ఇక్కడే సెల్ఫ్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ నీకు యూజ్ అవుతుంది అని అంటాడు. రెసిస్టింగ్ షార్ట్ టర్మ్ ప్లెజర్స్ ఫర్ లాంగ్ టర్మ్ గోల్స్. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో. నీ లాంగ్ టర్మ్ గోల్స్ ని రీచ్ అవ్వాలంటే నీలో సెల్ఫ్ కంట్రోల్ చాలా ఉండాలి. చిన్న చిన్న ప్లెజర్స్ కి నువ్వు లొంగిపోకూడదు. ఈ రోజుల్లో నువ్వు ఎటు చూసినా నీకు డిస్ట్రాక్షన్సే కనిపిస్తాయి. కాసేపే కదా ఏమవుతుంది అనుకుంటే తెలియకుండానే ఆ లూప్ లోకి ఎప్పుడు వెళ్ళిపోతావో నీకు కూడా తెలీదు. కాసేపు రీల్స్ చూస్తే ఏమవుతుంది అనుకోవచ్చు, కానీ ఈ చిన్న చిన్న టెంప్టేషన్స్ అన్ని కలిపి నీ కంప్లీట్ హ్యాబిట్ ని, డిసిప్లైన్ సైకిల్ ని బ్రేక్ చేసేస్తాయి. ఇప్పుడు నీతో జరుగుతుంది కూడా ఇదే. అయితే ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇక నీ చేతిలోనే ఉంది అని ఫోన్ పెట్టేస్తాడు. రామ్ ఫోన్ పెట్టేశాక ఎలా ఆలోచిస్తాడు, లేదు, నా లాంగ్ టర్మ్ గోల్స్ ని చిన్న చిన్న విషయాల కోసం వదులుకోలేను, ఎలా అయినా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటాడు. నాతో నేను పోరాడతాను, ఖచ్చితంగా గెలుస్తాను అని ఫిక్స్ అవుతాడు. అయితే నన్ను బాగా డిస్ట్రాక్ట్ చేస్తున్న విషయాలేంటి అని ఆలోచిస్తాడు. తనకి ఫస్ట్ తన మొబైల్ గుర్తొస్తుంది. వెంటనే నోటిఫికేషన్స్ ని స్టాప్ చేస్తాడు, అన్వాంటెడ్ యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేస్తాడు. అంతేకాదు, స్క్రీన్ టైం లిమిట్ ని సెట్ చేసుకుంటాడు. తన స్లాట్ లో ఉన్న ఫ్రీ టైమ్ లో 15 మినిట్స్ మాత్రమే మొబైల్ చూస్తాను అని నిర్ణయించుకున్నాడు. స్టార్టింగ్ లో ఇది చాలా కష్టం అనిపించేది. వర్క్ చేస్తున్న మధ్యలో లేదా చదువుతున్న మధ్యలో మొబైల్ చూడాలనిపించేది. కానీ తన టీచర్ చెప్పిన మాటలు, సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ లైక్ ఎ మజిల్, ద మోర్ యూ యూజ్ ఇట్ ద స్ట్రాంగర్ ఇట్ గెట్స్ అనే మాటల్ని గుర్తు చేసుకునేవాడు. మళ్ళీ కొన్ని రోజులు బానే ఉన్నాడు. కానీ రామ్ కి ఎక్కడో ఏదో వెల్త్ గా అనిపించడం స్టార్ట్ అయింది. మనసంతా ఆందోళనగా ఉండేది. ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. నేను ఇప్పుడు ఇంత డిసిప్లైన్ గా ఉన్నాను సరే, కానీ ఒకవేళ నేను అనుకున్నది సాధించలేకపోతే అని ఆలోచించేవాడు. లేదా గతంలో తను చేసిన తప్పుల గురించి ఆలోచించేవాడు. ఇవన్నీ కలిపి తను ఎంత డిసిప్లైన్ గా ఉన్నా అతనిలో ఆనందాన్ని కోల్పోయేలా చేశాయి. మళ్ళీ తన టీచర్ తో మాట్లాడాలని అర్థమైంది. ఇది విన్నాక తన టీచర్, రామ్, ఇప్పుడు నీకు మైండ్ఫుల్నెస్ అవసరం అంటాడు. అదేంటి, ముందు గోల్స్ అన్నారు, తర్వాత డైలీ రొటీన్ అన్నారు, తర్వాత సెల్ఫ్ కంట్రోల్ అన్నారు. అవన్నీ నేను మెయింటైన్ చేస్తూ వచ్చాక ఇప్పుడు కొత్తగా మైండ్ఫుల్నెస్ అంటున్నారేంటి అని అడుగుతాడు. మైండ్ఫుల్నెస్ ఎందుకు అంటే, నువ్వు టాస్క్లు చేసేటప్పుడు వచ్చే ఆలోచనలు, నీ డెసిషన్స్ అన్ని ప్రాపర్ గా ఉండాలన్నా, ఫ్యూచర్ గురించి భయపడకుండా పాజిటివ్ గా ఉండాలన్నా ఈ మైండ్ఫుల్నెస్ దారి. సో నీ డైలీ రొటీన్ లో ఎక్సర్సైజ్ తో పాటు మైండ్ఫుల్నెస్ ని కూడా ప్రాక్టీస్ చేయి. ప్రశాంతంగా కూర్చొని నీ బ్రీత్ పై ఫోకస్ చేయి. నీలో ఉన్న నెగిటివ్ థాట్స్ నెమ్మదిగా తగ్గుతాయి. రామ్ సరే అని అలానే చేస్తాను అని అంటాడు. తన టీచర్, చూడు రామ్, ఇంకోసారి ఫైనల్ గా రిపీట్ చేసి చెప్తున్నాను, నువ్వు ఈ రూల్స్ అన్నింటినీ తప్పకుండా ఫాలో అయితే ఖచ్చితంగా ఏదో రోజు నీ గోల్స్ ని రీచ్ అవుతావు. ముందు నీకంటూ ఒక గోల్ ని సెట్ చేసుకో. అది రీచ్ అవ్వాలంటే నువ్వేం చేయాలో నోట్ చేసుకో. నెక్స్ట్ కష్టంగా ఉన్నా సరే ఒక డైలీ రొటీన్ ని ఫాలో అవ్వు. నువ్వు చేయాల్సిన స్లాట్స్ ఏంటని నోట్ చేసుకో, అవే ఫాలో అవ్వు. డైలీ రొటీన్ అంటే పనిష్మెంట్ కాదు. సో నీ కోసం, నీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం కూడా ఒక స్లాట్ ని యాడ్ చేయడం మర్చిపోకు. నీ టైం ని ప్రొడక్టివ్ గా యూజ్ చేయి. పెద్ద పెద్ద టాస్క్ల్ని చిన్న చిన్న బ్లాక్స్ గా డివైడ్ చేసి చేసుకో. నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్న విషయాలేంటో అబ్జర్వ్ చేసి వాటిని దూరం పెట్టు.
సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ లో ఇవన్నీ ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే నీకు మెంటల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. అందుకే మైండ్ఫుల్నెస్ ని ఫాలో, జస్ట్ గో విత్ ద ఫ్లో అని చెప్తాడు. ఇదంతా విన్నాక రామ్, సార్ నాకు ఇదంతా ముందు రోజే ఎందుకు చెప్పలేదు, ముందే చెప్పుంటే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసేవాడిని కాదు కదా అంటాడు. దానికి బదులుగా తన టీచర్, అవును నిజమే, ఇదంతా నేను నీకు ముందే చెప్పొచ్చు, కానీ ఆ రోజే ఇదంతా నేను చెప్తే నువ్వు జస్ట్ విని ఊరుకుంటావు. అదే నువ్వు ప్రతి స్టెప్ ని ప్రాక్టికల్ గా డీల్ చేస్తున్నావు కనుకే, ఎక్స్పీరియన్స్ అవుతున్నావు కనుకే నీకు డిసిప్లైన్ గా ఉండటం పనిష్మెంట్ కాదు, అదో అదృష్టం అని నీ అంతటా నువ్వే ఫీల్ అవ్వగలిగావు. ఇలానే ఇకపై కంటిన్యూ అవ్వగలుగుతావు కూడా. అంత స్ట్రెంగ్త్ అండ్ కంట్రోల్ నీ మీద నీకొచ్చింది. దీనికి నువ్వు బాగా అలవాటు పడ్డావు కాబట్టి మధ్యలో వదిలేయాలని నీకు అస్సలు అనిపించదు. ఇక నీ లైఫ్ లో నీకు మిగిలింది నీ గోల్స్ రీచ్ అవ్వటం ఒకటే అని చెప్తాడు. రామ్ కి ఇదంతా చాలా మోటివేషన్ ని కలిగిస్తుంది. ఆ రోజు నుండి రామ్ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. అలా అని ఫ్యూచర్ గురించి భయపడలేదు కూడా. ఎంత కష్టమైన టాస్క్లు వచ్చినా, ఎంత కష్టమైన సిచ్యువేషన్స్ వచ్చినా, చుట్టూ ప్రతి ఒక్కరూ పరుగులు తీస్తున్నా రామ్ మాత్రం ప్రశాంతంగా ఎలాంటి పనైనా చేసుకోగలిగే స్టేజ్ కి రీచ్ అయ్యాడు. తన జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. తన గోల్స్ కి అతి దగ్గరలో ఉన్నాడని అర్థం చేసుకున్నాడు. సో చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే please like, share and subscribe to my channel. See you in the next video. Thank you for watching.